ఏఐ వచ్చిన తర్వాత డిజైనర్స్ కి వీడియో ఎడిటర్స్ కి జాబ్స్ పోతాయా? ఏఐ సెకండ్స్ లో ఇమేజెస్ ని వీడియోస్ ని జనరేట్ చేస్తుంది, లోగో కాన్సెప్ట్స్ ని క్రియేట్ చేస్తుంది, క్యాప్షన్స్ రాస్తుంది. కామన్ పీపుల్ కూడా ఏఐని యూజ్ చేసుకుని ఇమేజెస్ ని జనరేట్ చేస్తున్నారు. సో అన్ని ఏఐ చేసేస్తుంది కాబట్టి డిజైనర్స్ జాబ్ రిస్క్ లో ఉందని చాలా మంది అనుకుంటున్నారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఏఐ జనరేట్ చేస్తుంది అన్నది పాయింట్ కాదు, ఏఐని ఎవరు యూజ్ చేస్తున్నారు అన్నది పాయింట్. ఒక కామన్ మ్యాన్ ఏఐని యూజ్ చేసుకుని ఇమేజెస్ ని జనరేట్ చేయగలడు, కానీ ఆ బ్రాండ్ స్టోరీని మెయింటైన్ చేయడము, స్ట్రాటజీని బిల్డ్ చేయడము, ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా డిజైన్స్ ని చేయడము, ఇలాంటివేవి కూడా ఒక నాన్ డిజైనర్ కానీ ఎడిటర్ కానీ చేయలేడు. ఎందుకంటే వాళ్ళు జనరేట్ చేసే ఇమేజెస్ అన్ని చాలా ర్యాండమ్ గా ఉంటాయి, అందులోనూ చాలా మిస్టేక్స్ కూడా ఉంటాయి. కానీ అదే ఏఐ టూల్ ని ఒక డిజైనర్ వాడుకుంటే అవుట్పుట్ అనేది చాలా బాగుంటుంది. డిజైనర్స్ కి కానీ ఎడిటర్స్ కి కానీ ఆ రూల్స్ అండ్ థియరీస్ తెలుసు కాబట్టి వాటి ప్రకారము ఇమేజెస్ ని జనరేట్ చేయడానికి ఏఐని ఎంతవరకు యూజ్ చేసుకోవాలో అంతవరకు మాత్రమే యూజ్ చేసుకుంటారు. రిమైనింగ్ వర్క్ అంతా వాళ్ళ స్కిల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో కలర్ థియరీని మెయింటైన్ చేయడము, ప్రాపర్ గా అలైన్మెంట్స్ ని సెట్ చేయడము, హైరార్కీ మెయింటైన్ చేయడము, ఇవన్నీ కూడా ఒక డిజైనర్ మాత్రమే చేయగలడు. ఏఐ అనేది ఖచ్చితంగా ఒక పవర్ఫుల్ టూల్, కానీ ఆ టూల్ ని ఎలా యూజ్ చేయాలి అని డిసైడ్ చేసేది మాత్రము ఒక డిజైనర్. ఫ్యూచర్ లో గెలిచేది ఏఐ కాదు, ఏఐ ని స్మార్ట్ గా యూజ్ చేసే డిజైనర్స్.